నమస్తే అండి, నేను రజాక్. నాకు ఒక క్లారిటీ స్పష్టంగా అయితే వచ్చింది. వైసీపీ క్యాడర్ టార్గెట్, నాయకత్వం టార్గెట్, జగన్ గారి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని ప్రజల నుంచి కొంచెం దూరం జరిపిన చాలు వాళ్ళు గట్టెక్కేస్తారు అనే ఒక ఆలోచనతో అయితే ఈ రోజున వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను ఇప్పుడు మీకు చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు సంబంధించి, ఆయన మాట్లాడే మాటలకి సంబంధించి ప్రతి దాన్ని కూడా నిశితంగా పరిశీలించి ఎక్కడ దొరుకుతాడు పవన్ కళ్యాణ్, ఎప్పుడు దొరుకుతాడు పవన్ కళ్యాణ్, ఎలా దొరుకుతాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కాచుకొని కూర్చుంటున్నారు. పవన్ కళ్యాణ్ రిలీజియస్ పరంగా కొన్ని మాటలు మాట్లాడితే క్రిస్టియన్ మతాన్ని కానీ, ఇస్లాం మతాన్ని కానీ అవమానపరచడం కానీ, లేదంటే అనకూడని మాటలు మాట్లాడడం కానీ, ప్రస్తావన చేయడం కానీ చేయనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకమైన విద్వేషంతో కూడినటువంటి పోస్టులు పడుతున్నాయి. అది కూడా ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కాదు, ఫారెన్ కంట్రీస్లో వైసీపీ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మాత్రమే పడుతున్నాయి. మీరు సోషల్ మీడియాలో చూస్తే కనుక వైసీపీ పార్టీ తరఫున కొంచెం యాక్టివ్గా ఉండేటటువంటి వ్యక్తుల్లో డిఆర్ ప్రదీప్ రెడ్డి చింత అని చెప్పేసి ఒక ఆయన అయితే ఉంటాడనమాట. ఈయన చూడండి ఎంత టాక్టికల్గా ట్వీట్ వేసినాడో, నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి పేర్లు పెట్టేవాళ్ళు అంటే, దాన్ని షార్ట్ కట్లు ఎలా చేసేవాళ్ళు అంటే చమ్ బా అని చెప్పేసి పేర్లు పెట్టి వీళ్ళు చేసినటువంటి చేష్టలు గత 5 సంవత్సరాలు నేను మర్చిపోలేను. చాలా సందర్భాల్లో చాలా పోస్టులు అయితే కనిపిస్తూ ఉండే. కానీ ఇప్పుడు చూడండి, గారు అనే దాకా వచ్చేసింది అనమాట చంద్రబాబు గారి విషయంలో. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంత టాక్టికల్గా టార్గెట్ చేస్తున్నారో కూడా ఇప్పుడు నేను చెప్తాను. నేను మళ్ళీ ఒకటే చెప్తా అని చెప్పేసి అతను పోస్ట్ స్టార్ట్ చేసినాడు. బాబు గారిని రాజకీయంగా విమర్శిస్తా తప్పితే, చూడండి బాబు గారుని చమ్ బా అని చెప్పేసి ఒక షార్ట్ కట్లో మాట్లాడేటటువంటి వీళ్ళకి గౌరవం గుర్తొచ్చింది దెబ్బకి చంద్రబాబు గారి మీద. చంద్రబాబు గారిని రాజకీయంగా విమర్శిస్తా తప్పితే వారు సమాజానికి డేంజర్ అని మాత్రం అనను. చంద్రబాబు నాయుడు గారు సమాజానికి ఎందుకు డేంజర్ అవుతారు? ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణని, 2 తెలుగు రాష్ట్రాలని డెవలప్ చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. ఈ రోజున ఆంధ్ర డెవలప్ అవుతుందంటే, ఆంధ్ర రాజధాని డెవలప్ అవుతుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మీరెందుకు విమర్శిస్తారు ఆయన్ని? చేసే రాజకీయాలు మంచివా చెడ్డవా అన్నది మాత్రమే మన విమర్శ అంటే చంద్రబాబు నాయుడు గారి మీద. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం చాలా 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 డేంజర్ సొసైటీకి. తన స్వార్థ రాజకీయాల కోసం దేనిని కూడా వదలడు. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి క్రైస్తవ మతానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవ మతాన్ని విమర్శించలా, క్రిస్టియానిటీని తప్పుగా మాట్లాడలా, అసలు క్రిస్టియానిటీకి సంబంధించి ఏ ఒక్కటి కూడా స్పందించలా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు గమనించినట్లయితే కనుక కల్తీ అనే ఒక వివాదం ఏ స్థాయికి వచ్చిందో మీ అందరికి కూడా తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2, కల్తీ నెయ్యి తర్వాత అక్కడికి సంబంధించి గోవులకు సంబంధించి ఒక ఇష్యూ కూడా వచ్చిందనమాట. నెంబర్ 2. నెంబర్ 3 అంటే వైసీపీ అధికారంలో ఉన్న టైంలో అక్కడ ఏ గోవులు చచ్చిపోయినాయి అని. ఇక నెంబర్ 3 ఏంటంటే పరాక్రమణి కేసు. అంటే అక్రమ మార్గాల్లో కొంతమంది అక్కడ నుంచి డబ్బులు దొంగిలించినారు అని చెప్పేసి పరకామణి కేసు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే నిన్న బయటకు వచ్చినటువంటి విషయం. అసలు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడడానికి కారణం ఇదే. ఏదైతే శాలువాలు ఉంటాయో పట్టు శాలువాలు కప్పుతారట వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా. ఒక్కో శాలువా ఖరీదు దాదాపు 350 నుంచి 400 రూపాయలు ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 1350 రూపాయలకి అమ్మారనమాట ఒక్కో శాలువాని. ఇలా అవినీతి చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి తెలిసి అప్పుడు అన్నారనమాట, మీరు తిరుపతి దేవస్థానంలో ఇలా అవినీతులు ఇలా తప్పులు చేస్తున్నారే, మీరు భక్తిగా పూజించేటటువంటి ఏదైతే చర్చిల్లో ఇలాంటి తప్పులు జరిగితే మీరు ఉపేక్షిస్తారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తే వీళ్ళు పెడుతున్నటువంటి పేరు పవన్ కళ్యాణ్ ఇలా క్వశ్చన్ చేసినందుకు సమాజానికి చాలా చాలా డేంజర్ అని చెప్పేసి. సో తన స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ ఈ విధంగా దీన్ని వాడేసుకుంటున్నాడని చెప్పేసి ఈ వ్యక్తి పోస్ట్ పెట్టడం అయితే జరిగిందనమాట. ఇక దాని కింద దాదాపు 100కు పైగా కామెంట్లు అయితే వచ్చినాయి. సో వాళ్ళందరూ అంటున్నారు, అధపాతాలను తొక్కుతా అన్నాడు కదా, అందుకే తొక్కేశాడు, ఆ మాత్రం మీకు మంట ఉంటుందని అని చెప్పేసి కొంతమంది కామెంట్లు చేయడం అయితే జరిగింది. చివరాఖరికి లాస్ట్కి జగన్ గారిని కూడా ఉండేలా లేరు, 11కి తీసుకొచ్చేసాడు తన స్వార్థ రాజకీయాల కోసం అని చెప్పేసి మరొకళ్ళు. అంటే లాస్ట్ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు అంతా ఇంత కాదు కదా. అదే నిజాయితీతో జగన్ గారి గురించి కూడా ఒకసారి చెప్పు. అంటే పోయిన గవర్నమెంట్లో ఉన్నప్పుడు అసలు ఈ కల్తీనే జరిగిందా లేదా, ఈ పరాక్రమణి కేసు జరిగిందా లేదా, లేదంటే ఈ శాలువాలకు సంబంధించి అవినీతి జరిగిందా లేదా, క్షమించండి. ఇంకా అదేవిధంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగిందా లేదా అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా 1 కాదు 2 కాదు, పవన్ కళ్యాణ్ గారు నా మతాన్ని నేను ప్రేమించుకుంటా, పరమతాన్ని గౌరవిస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా వీళ్ళు ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు తీయడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా
నీ మతాన్ని ప్రేమించు, పరమతాన్ని గౌరవించు. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తుంది అదే. రీసెంట్గా కర్ణాటక ఉడిపి దేవాలయంలో పీఠాధిపతులు ముందు కూడా అదే చెప్పారు. ఆయనకు అక్కడే కదా ఇచ్చింది అభినవ కృష్ణ దేవరాయ అంటూ ఆయనకు ఒక కొత్త బిరుదు కూడా వచ్చి చేరింది కదా పవన్ కళ్యాణ్ గారిలో. సో అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే మన మతాన్ని మనం ప్రేమిద్దాం, పరమతాన్ని మనం గౌరవిద్దాం అని చెప్పేసి సాక్షాత్తు అదే టెంపుల్కి వెళ్ళి మాట్లాడేటువంటి వ్యక్తి ఒకవేళ మత ఘర్షణలు పెట్టాలనుకుంటే కనుక కేవలం ఇతర మతాలన్నీ కూడా దొంగ మతాలు, ఇతర మత ప్రార్థనలు చేస్తే కనుక మనం దెయ్యాలకు ప్రార్థనలు చేసినట్టే, ఇతర మతాల్లో ఏమన్నా జరిగితే కనుక అవన్నీ కూడా రాక్షసపూరితమైన అలాంటి మాటలు ఎక్కడైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పు అని చెప్పొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ సాక్షాత్తు టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో నిలబడి అక్కడ పీఠాధిపతుల ముందు మాట్లాడినటువంటి భాష ఏంటి, మన మతాన్ని ప్రేమించుకుందాం, పరమతాన్ని గౌరవించుకుందాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటే ఏకంగా ఉడిపి దేవాలయంలో అంటే ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇతర మతాల్ని ద్వేషిస్తున్నట్టు అని చెప్పేసి వీళ్ళు క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా జరిగిన సంఘటన ఒక్కటే, నిన్న ఏదైతే ఈ శాలువాలు ఉంటాయో ఈ శాలువా విషయంలో ఏమైంది జరిగిందంటే 350 రూపాయలు 400 రూపాయలు అంటే ఒక శాలువా, దాన్ని 1350కి వీళ్ళు అమ్మి 60 కోట్లు 50 కోట్ల నుంచి 60 కోట్ల ఎంతో దీని మీద స్కామ్ జరిగింది అనేది ఈ వార్త యొక్క సారాంశం. దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. వేరే మీరు ప్రార్థించేటటువంటి టెంపుల్స్లో అంటే అట్లో అంటే చర్చెస్లో ఇలా జరిగితే కరెక్ట్ అని చెప్పేసి అనడం జరిగిందనమాట. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది ఇక్కడే అడ్డగోలు కారుకోతలకు వస్తున్నారండి. అదేవిధంగా మాకు తెలుసు చివరికి మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన టార్గెట్ చేయడం కోసం టీడీపీ పార్టీకి సంబంధించి కూడా మీరు వాళ్ళు సపోర్ట్ చేసి అండగా నిలబడే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అంతలా ఇబ్బంది పెట్టినాడు కాబట్టి మీకు ఆ కడుపు మంత అయితే ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికి కూడా మీరు టీడీపీ పార్టీకి సపోర్ట్ పలికినట్టు అనిపించినా కానీ అది వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు మీరు ఎంత మాత్రం సపోర్ట్ పలుకుతారు అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా రియాక్ట్ అవ్వడం జరుగుతోంది. అదేవిధంగా మీ ఓటర్లు సెపరేట్ అని చెప్పి సజ్జల గారు చెప్పారు, మీ సమాజం కూడా సెపరేటు, పవన్ కళ్యాణ్ వైసీపీ సమాజానికి చాలా డేంజర్ అది అని చెప్పేసి మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పేసి అనడం జరుగుతుంది. అదేవిధంగా ఎందుకురా డాక్టర్ మీ హిపోక్రసీని మీ నిజ స్వరూపాన్ని జనాలకు చూపిస్తున్నందుక అంటే మీరు గత 5 సంవత్సరాల పాటు ఎలాంటివి చేశారో అవి పవన్ కళ్యాణ్ గారు ప్రపంచానికి జనానికి చూపిస్తున్నందుకు మీరు ఇంత కడుపు మంటతో ఉన్నారా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు కొట్టినటువంటి దెబ్బే గట్టిగా తగిలింది వైసీపీకి అని చెప్పేసి మరొకరు శ్రీనివాస్ జేఎస్పీ నేనేదో ఎక్కడి నుంచో నా నోట్ టైప్ పలుకుతున్న మాటలు కాదు, ఏదైతే అతగాడు పోస్ట్ పెట్టినాడో అతగాడు పోస్ట్ కింద పడుతున్నటువంటి కౌంటర్లు అవి చంద్రబాబు గారికి కొట్టిన దెబ్బ కంటే మీకు పవన్ కళ్యాణ్ గారికి కొట్టిన దెబ్బే నొప్పి ఎక్కువగా పడుతుంది కాబట్టి మరి మీరు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇంకొంతమంది తిరుమలలో గత ప్రభుత్వం చేసినటువంటి ఆకృత్యాలని బయట పెడుతున్నందుక పవన్ కళ్యాణ్ అంటే ఈ విధంగా అనిపిస్తున్నాడు మీకు అని చెప్పేసి ఇంకొకరు మాట్లాడడం జరుగుతోంది. అదేవిధంగా వైసీపీకి డేంజర్ అనాలి కానీ సమాజానికి డేంజర్ అంటావు ఏంట్రా బాబు కామెడీగా అని చెప్పేసి మరొకరు అనమాట పోస్ట్ పెట్టినారు. అంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల సమాజానికి ఏమి డేంజర్ కాదు, వైసీపీ పార్టీకి మాత్రమే డేంజర్ అని చెప్పేసి మీకు కనపడకపోవచ్చు. సో అతను పెట్టినటువంటి పోస్ట్ కింద ఉన్నటువంటి కామెంట్లు మాత్రమే నేను చదువుతుంది. సో అదనమాట సంగతి, వెళ్ళి చెక్ చేసుకోండి మీకుంటే అక్కడ. అందుకే అదేవిధంగా ఇంకా పర్సనల్గా కొంతమంది మాట్లాడారు, అది అలా మాట్లాడొద్దు. జగన్మోహన్ రెడ్డి గారిని అబ్యూజివ్గా పర్సనల్ టార్గెట్స్ అయితే మీరు చేయొద్దు, అది కరెక్ట్ కాదు. అలాగే నాకు ఇనిషియల్ డేస్లో లీడర్ మూవీ లాగా రానా కనిపెడేవాడు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. జోష్ సినిమాలు జేడి చక్రవర్తిలో, శివ సినిమాలు కూడా సినిమాలో కనపడుతున్నాడు, మా స్టేట్స్ ఉన్నాయంలో అని చెప్పేసి ఏదో కామెంట్ పెట్టినాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలా 1 కాదు 2 కాదు, అవును పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసేవారికి ఎప్పుడు ప్రమాదకారమే, ఎవరైతే తప్పులు చేసినారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ ప్రమాదకారి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఇలా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి దాదాపు అతను పెట్టినటువంటి పోస్ట్కి 125 కామెంట్లు అయితే వచ్చినాయి. వాటిలో 90% అన్నీ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఉండడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఎంతో కొంత పవన్ కళ్యాణ్ కామెంట్ చేసింది ఇన్ని రోజులు చేయనోడు ఒకసారిగా చేసిన అంటే దాంట్లో ఉన్నటువంటి ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలి, లేకపోతే నష్టపోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి.